మహాభారతం యుద్ధం 7వ రోజు తెల్లవారింది. కౌరవ సేనలను భీష్ముడు మండల వ్యూహంలో నిలబెట్టాడు. ధృతరాష్ట్రుడి కొడుకులు అనేక వేల రథాలు ఏనుగులు గల సేనతో భీష్ముడికి రక్షకులుగా ఉన్నారు. కౌరవ వ్యూహాన్ని చూసి ధర్మరాజు తన సేనలను వజ్రం అనే వ్యూహంలో అమర్చాడు. యుద్ధం ఆరంభం కాగానే యోధులు ఒకరి వ్యూహాన్ని ఒకరు ఛేదించడం మొదలుపెట్టారు. ద్రోణుడు విరాటుడితోనూ, అశ్వత్థామ శిఖండితోనూ, దుర్యోధనుడు దృష్టద్యుమ్నుడితోనూ, నకుల సహదేవులు తన మేనమామైన శల్యుడితోనూ, విందాను విందులు ఇరావంతుడితోనూ, అనేక మంది కౌరవ వీరులు అర్జునుడితోనూ, భీముడు కృతవర్మతోనూ, అభిమన్యుడు ధృతరాష్ట్రుడి కొడుకులైన చిత్రసేన, వికర్ణ, దుర్మర్షణలతోనూ, ఘటోత్కచుడు భగదత్తుడితోనూ, అలంబసుడు సాత్యకితోనూ, భూరిశ్రవుడు దృష్టకేతుడితోనూ, ధర్మరాజు శృతాయువుతోనూ యుద్ధం చేశారు. అర్జునుడితో యుద్ధం చేస్తున్న వీరులు అతనిపైన బాణవర్షం కురిపించారు. అర్జునుడు మండిపడి ఐంద్రాస్త్రం ప్రయోగించాడు. ఆ అస్త్రంతో అతనికి ఎదురుగా పోరాడుతున్న వారందరూ గాయపడ్డారు. అతని బాణాలు అంతటా పడుతున్నాయి. వాటి తాకిడికి తట్టుకోలేక కౌరవవీరులు భీష్ముణ్ణి శరణుజొచ్చారు. అలా వచ్చిన వారిలో ముఖ్యుడైన సుశర్మతో దుర్యోధనుడు, భీష్ముడు అర్జునుడితో ప్రాణాలు ఒడ్డి పోరాడుతున్నాడు, మీరందరూ ఆయనకు అండగా ఉండండి అన్నాడు. త్వరలోనే కౌరవ వీరులను వెంటబెట్టుకుని భీష్ముడు అర్జునుడి మీద యుద్ధానికి వచ్చాడు. ఈ లోపల విరాటుడితో యుద్ధం చేసిన ద్రోణుడు ముందు విరాటుడి సారథిని గుర్రాలను చంపాడు. తర్వాత విరాటుడు తన కొడుకైన శంఖుడి రథం ఎక్కి తండ్రి కొడుకులిద్దరు యుద్ధం చేసేటప్పుడు ద్రోణుడు ఒక్క బాణంతో శంఖుడిని చంపేశాడు. అది చూసి విరాటుడు పారిపోయాడు. అలాగే శిఖండితో యుద్ధం చేస్తూ అశ్వత్థామ అతని సారథిని గుర్రాలను చంపాడు. అప్పుడు శిఖండి కత్తి తీసుకుని ఎంతో నేర్పుగా అశ్వత్థామ తనపై ప్రయోగించే బాణాలన్నింటినీ ధ్వంసం చేయడం మొదలుపెట్టాడు. చివరకు శిఖండి చేతిలోని కత్తి విరిగిపోయింది. అతను దాన్ని అశ్వత్థామపైకి విసిరి తప్పించుకుని పోయాడు. అలంబుసుడితో సాత్యకి అద్భుతంగా పోరాడాడు. రాక్షసుడైన అలంబుసుడు మాయాయుద్ధం ప్రారంభించేసరికి సాత్యకి అర్జునుడు తనకిచ్చిన ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. అలంబసుడు తీవ్రంగా గాయపడి పారిపోయాడు. దృష్టద్యుమ్నుడు దుర్యోధనుడితో యుద్ధం చేస్తూ అతని బాణవర్షంలో ముంచాడు. తర్వాత దుర్యోధనుడిని గాయపరిచి అతని గుర్రాలను చంపాడు. దుర్యోధనుడు కత్తి తీసుకుని రథం నుంచి దిగి దృష్టద్యుమ్నుడి మీదికి వచ్చాడు. ఇంతలో శకుని వచ్చి దుర్యోధనుడిని తన రథంలో ఎక్కించుకుని తీసుకుపోయాడు. భీముడితో యుద్ధం చేసిన కృతవర్మ భీముణ్ణి గాయపరిచి తాను గాయపడి తన గుర్రాలను పోగొట్టుకుని తన బావ అయిన వృషకుడి రథం ఎక్కాడు. ఇది దుర్యోధనుడి కళ్ళ ఎదుటే జరిగింది. ఉలూపికి అర్జునుడికి పుట్టిన కొడుకు తనతో యుద్ధం చేసిన విందాను విందులను పారిపోయేదాకా బాణాలతో కొట్టాడు. ఘటోత్కచుడికి భగదత్తుడికి మధ్య యుద్ధం చిత్రంగా జరిగింది. భగదత్తుడు పెద్ద ఏనుగునెక్కి పాండవ సైన్యాన్ని చిందరవందర చేశాడు. తమను కాపాడేవాడేవాడు లేక పాండవ సేనలు పారిపోసాగాయి. ఘటోత్కచుడు అకస్మాత్తుగా మాయమైపోయాడు. ఇంతలో కౌరవ సేనలో హాహాకారాలు చెలరేగాయి. ఘటోత్కచుడు మళ్లీ కనిపించి భగదత్తుడి మీద బాణవర్షం కురిపించాడు. భగదత్తుడు ఘటోత్కచుడిని బాణాలతోనూ తోమరాలతోనూ కొట్టాడు. చివరకు ఘటోత్కచుడు యుద్ధం చేయలేక పారిపోయాడు. నకుల సహదేవులు తమ మేనమామ అయిన శల్యుడితో యుద్ధం చేసి మహావీరుడైన ఆయనను మూర్ఛపోగొట్టారు. శల్యుడి రథాన్ని సారథి దూరంగా తీసుకుపోయాడు. నకుల సహదేవులు గెలిచి సింహనాదాలు చేస్తుంటే కౌరవులు నిరుత్సాహం చెందారు. అప్పటికి మధ్యాహ్నం అయింది. అభిమన్యుడికి ధృతరాష్ట్రుడి కొడుకులకు జరిగిన యుద్ధంలో అభిమన్యుడు చిత్రసేన, వికర్ణ, దుర్మర్షణులు ముగ్గురి రథాలు ధ్వంసం చేశాడు. అది చూసి అభిమన్యుడిపైకి కౌరవ యోధులు వచ్చిపడ్డారు. అప్పుడు అభిమన్యుడికి సహాయంగా అర్జునుడు వేగంగా వచ్చాడు. రెండు పక్షాలకు సంకుల యుద్ధం జరిగింది. అర్జునుడి బాణాలు అందరినీ బాధించాయి. సుశర్మ బంధువులు చాలామంది అర్జునుడి చేతిలో చచ్చారు. సుశర్మ కొంతమంది యోధులను వెంటపెట్టుకుని అర్జునుడిపైకి వచ్చాడు. అర్జునుడు వారందరినీ ఓడించి భీష్ముడిని ఎదిరించడానికి ముందుకు సాగాడు. మధ్యదారిలో అతను 2 గడియల సేపు దుర్యోధన, సైంధవులు మొదలైన వారితో యుద్ధం చేయాల్సి వచ్చింది. అర్జునుడు భీష్ముడిని చేరవచ్చేసరికి అక్కడికి ధర్మరాజు, భీమనకుల సహదేవులు కూడా వచ్చారు. ఆ విధంగా పాండవులు 5 భీష్ముడితో ఒకేసారి తలపడడం జరిగింది. అంతమంది కలిసి కూడా భీష్ముడిని పీడించలేకపోయారు. ఇంతలో సైంధవుడు వచ్చి పాండవుల విలులన్నీ ఖండించాడు. దుర్యోధనుడు ధర్మరాజును
నకుల సహదేవులను బాణాలతో కొట్టి బాధించాడు. శల్యుడు మొదలైన కౌరవపక్ష యోధులు పాండవులను తీవ్రంగా బాణాలతో కొట్టారు. ధర్మరాజు శిఖండి వద్దకు వెళ్ళి, నువ్వు భీష్ముడిని చంపుతానన్నావు. భీష్ముడు చూడు ఎలా దారుణ యుద్ధం చేస్తున్నాడో. నాకు చూడగా నువ్వు భీష్ముడంటే బెదిరిపోయినట్టు కనిపిస్తోంది. వచ్చి భీష్ముడిని చంపు అన్నాడు. ఈ మాటలు విని శిఖండి భీష్ముడితో యుద్ధం చేయడానికి బయలుదేరాడు. దారిలో శల్యుడు శిఖండి మీద దారుణమైన ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు. శిఖండి బెదరక దానికి ప్రతిగా వారుణాస్త్రం ప్రయోగించాడు. ఈ లోపల భీష్ముడు ధర్మరాజు విల్లును ధ్వజాన్ని విరక్కొట్టి సింహనాదం చేశాడు. ధర్మరాజు బెదిరిపోయాడు. భీముడు గద తీసుకుని సైంధవుడి మీదకు వెళ్ళాడు. సైంధవుడు తనపై వేసే బాణాలను లక్ష్యపెట్టక అతని గుర్రాలను గదతో మోది చంపాడు. అప్పుడు దుర్యోధనుడు భీముడి మీదికి వచ్చాడు. భీముడు గద తీసుకుని అతని మీదికి కూడా వెళ్ళాడు. ఆ గదను తప్పించుకోవడానికి దుర్యోధనుడి మనుషులు దుర్యోధనుడిని ఒంటరిగా విడిచి బెదిరి పారిపోయారు. అలా భీముడి గద దెబ్బల నుంచి తప్పించుకుని నేల మీదికి దూకి రథం ధ్వంసం కాగా ప్రాణాలతో బయటపడిన చిత్రసేనుణ్ణి అందరూ అభినందించారు. ధృతరాష్ట్రుడి కొడుకైన వికర్ణుడు చిత్రసేనుణ్ణి తన రథం మీద ఎక్కించుకున్నాడు. కొంతసేపటికి శిఖండి భీష్ముడికి ఎదురుగా వచ్చి నిలు నిలు అని కేకపెట్టాడు. కానీ భీష్ముడు అతనితో యుద్ధం చేయలేదు. సూర్యాస్తమయం కావచ్చే వేళకి దృష్టద్యుమ్నుడు, సాత్యకి కౌరవ బలాలను విపరీతంగా ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. అప్పుడు విందాను దృష్టద్యుమ్నుని ఎదిరించి అతని రథాన్ని భగ్నం చేశారు. అతను సాత్యకి రథం ఎక్కాడు. ఆ రోజు యుద్ధం ముగిసే లోపల అర్జునుడు, సుశర్మ మొదలైన వారిని ఓడించాడు. భీముడు, దుర్యోధనుడు మొదలైన వారిని జయించాడు. ఉభయపక్షాల వారు తమ తమ శిబిరాలకు వెళ్ళిపోయారు. శిబిరాలు చేరగానే వాళ్ళు తమ శరీరాల్లో గుచ్చుకున్న బాణాలు మొదలైనవన్నీ తీయించుకుని చక్కగా స్నానాలు చేసి యుద్ధం గురించి ఆలోచించడం మాని కొంతసేపు గీతవాద్యాలను సుఖంగా అనుభవించారు. మర్నాడు ఉదయం మళ్లీ ఉభయసేనలు యుద్ధానికి ఉపక్రమించాయి. వ్యూహాలు ప్రతివ్యూహాలు పన్నిన అనంతరం యుద్ధం ఆరంభమైంది. ఆరంభం నుంచి భీష్ముడు రుద్రుడిలాగా తయారయ్యాడు. అది చూసి ధర్మరాజు ముఖ్య యోధులందరినీ భీష్ముడి మీదికే పంపించాడు. భీష్ముడు సోమకులను, సృంజేయులను, పాంచాలులను వధించసాగాడు. ఆయనకి ఎదురుగా నిలబడి యుద్ధం చేసినవాడు భీముడొక్కడే. అతను కూడా భీష్ముడంత భయంకరంగానూ ఉండడమే కాక భీష్ముడి సారథిని చంపి భీష్ముడి రథం తొలగిపోయేటట్టు చేసి భీష్ముడికి అండగా యుద్ధం చేస్తున్న వారిలో ధృతరాష్ట్రుడి కొడుకులైన సునాభుడు అనేవాణ్ణి ఒక్క తీవ్రమైన బాణంతో తల నరికాడు. అది చూసి ధృతరాష్ట్రుడి కొడుకులు మరి 7 ఆదిత్యకేతువు, బహవాసి, కుండధారుడు, మహోదరుడు, పండితకుడు, అపరాజితుడు, విశాలాక్షుడు అనేవారు భీముడిపైకి వచ్చారు. భీముడు ఆ 7 బాణాలతో కొట్టి చంపాడు. ఇది చూసి దుర్యోధనుడి మిగిలిన తమ్ములకు దడ పుట్టింది. దుర్యోధనుడు దుఃఖిస్తూ భీష్ముడి వద్దకు వెళ్ళి, తాత, నా తమ్ములందరినీ భీముడు చంపేస్తున్నాడు. ధైర్యంగా నిలబడి పోరాడే వాళ్ళందరినీ భీముడు చంపుతున్నాడు. నువ్వు మా పట్ల శ్రద్ధ వహించడం లేదు అన్నాడు. భీష్ముడికి కోపం వచ్చింది. ఆయన ఏడుస్తున్న దుర్యోధనుడితో, ఈ సంగతి ముందు నీకు తెలీదా? మేమంతా ముందే చెప్పలేదా? నీ తమ్ములు ఎవరు దొరికినా భీముడు చంపక విడువడు. నన్ను, ద్రోణుణ్ణి ఈ యుద్ధంలో ఇరికించకుండా ఉండాల్సింది. నువ్వే నీ పరాక్రమంతో పాండవులను చంపు అన్నాడు. మధ్యాహ్నం వేళకు యుద్ధం చాలా తీవ్రస్థాయికి వచ్చింది. మహాదారుణమైన యుద్ధం చేస్తున్న భీష్ముడి మీదికి దృష్టద్యుమ్నుడు, సాత్యకి, శిఖండి తమ సేనలతో సహా వచ్చారు. అలాగే విరాటుడు, ద్రుపదుడు, సోమకులను వెంట పెట్టుకుని వచ్చారు. ఇంకా కైకయులు, దృష్టకేతువు, కుంతిభోజుడు తమ సేనలతో భీష్ముడిపైకి వచ్చారు. అర్జునుడు, ఉపపాండవులు, చేకితానుడు ఇతర కౌరవయోధులతో యుద్ధం చేశారు. అభిమన్యుడు, భీముడు, ఘటోత్కచుడు మరొక పక్క నుంచి కౌరవ సైన్యాన్ని ధ్వంసం చేయసాగారు. కౌరవయోధులు ఇదే విధంగా పాండవ సేనను నాశనం చేశారు. ద్రోణుడు సోమక సృంజేయులను వధ చేశాడు. భీముడి చేత చచ్చే కౌరవసేనలు, ద్రోణుడి చేత చచ్చే పాండవసేనలు హాహాకారాలు చేయడం వినిపించింది. ముమ్మరంగా సాగే ఆ యుద్ధంలో అర్జునుడి కొడుకైన ఇరావంతుడు కౌరవసేనపై విరుచుకుపడ్డాడు. ఇరావంతుడి తల్లి నాగరాజైన ఐరావతుడి కూతురు. ఆమె భర్తను గరుత్మంతుడు చంపేసిన మీదట ఐరావతుడు ఆమెను అర్జునుడి వద్దకు పంపాడు. ఆమె అర్జునుడిని మోహించి అతని వల్ల ఈ ఇరావంతుడిని కన్నది. ఇరావంతుడు నాగలోకంలోని తల్లి వద్ద పెరుగుతూ వచ్చాడు. కానీ ఇతని పినతండ్రి అయిన అశ్వసేనుడికి అర్జునుడిపై ద్వేషం ఉండేది. అందుచేత అశ్వసేనుడు ఇరావంతుణ్ణి నాగలోకం నుంచి వెళ్ళగొట్టాడు. ఆ సమయంలో అర్జునుడు ఇంద్రలోకంలో ఉన్నాడు. ఆ సంగతి తెలిసి ఇరావంతుడు అక్కడికి వెళ్ళి అర్జునుడిని కలుసుకుని
తన పుట్టుపూర్వోత్తరాలు తెలిపాడు. అన్ని విధాలా తన అంతవాడైన ఇరావంతుడిని చూసి అర్జునుడు చాలా సంతోషపడి, యుద్ధం వచ్చినప్పుడు నువ్వు మాకు సహాయం కావాలి అన్నాడు. ఆ మాట గుర్తుంచుకుని ఇరావంతుడు పాండవులకు యుద్ధ సహాయం చేయడానికి మేలుజాతి యవనాశ్వాలను వెంట పెట్టుకుని వచ్చాడు. ఇరావంతుడు తన అశ్వసేనతో విజృంభించి కౌరవసేన మీదికి వచ్చేసరికి శకుని తమ్ములైన గజుడు, గవాక్షుడు, వృషభుడు, చర్మవంతుడు, అర్జవుడు, శుకుడు అనే 6 శకుని వద్దంటున్నా వినకుండా సాహసించి ఇరావంతుడి అశ్వసేనతో యుద్ధానికి వచ్చారు. వాళ్ళు తనతో యుద్ధం చేసి తనను బాణాలతో హింసిస్తుంటే ఇరావంతుడు కత్తి తీసుకుని ఆత్మరక్షణ చేసుకుంటూ వృషభుడు అనేవాణ్ణి తప్ప మిగిలిన 5 చంపేశాడు. ఇది చూసి దుర్యోధనుడు ఇరావంతుడి పైకి ఆర్ష్యశృంగుడు అనే రాక్షసుణ్ణి యుద్ధానికి పంపాడు. ఇద్దరూ మహాదారుణంగా పోరాడిన మీదట ఇరావంతుడు మూర్ఛపోయి ఉన్నప్పుడు ఆ రాక్షసుడు అతని కత్తితో నరికి చంపాడు. కౌరవసేనలు హర్షించాయి. యుద్ధం చాలా తీవ్రంగా ఉంది. తన కొడుకైన ఇరావంతుడు చనిపోయినట్టు అర్జునుడికి ఇంకా తెలీదు. అతను కౌరవపక్ష వీరులను చంపడంలో నిమగ్నుడై ఉన్నాడు. రెండో వైపు నుంచి భీష్ముడు పాండవ సేనలను హడలగొట్టేస్తున్నాడు. భీముడు, దృష్టద్యుమ్నుడు, సాత్యకి తమ పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ అందరినీ మించి ద్రోణుడు యుద్ధం చేస్తున్నాడు. ఇరావంతుడు చావడం చూసి భీముడి కొడుకైన ఘటోత్కచుడు భయంకరమైన పెడబొబ్బ పెట్టి భయంకరాకారంతో చేతిలో ఒక మెరిసే శూలాన్ని పట్టుకుని రాక్షసగణాలను వెంట పెట్టుకుని బయలుదేరాడు. అతని చూసి కౌరవసేనలు దడుచుకున్నాయి. అది చూసి దుర్యోధనుడు యుద్ధసన్నద్ధుడై ఘటోత్కచుడికి ఎదురు వచ్చి సింహనాదం చేశాడు. దుర్యోధనుడి వెనకగా వంగదేశపు రాజు 10,000 ఏనుగులతో వచ్చాడు. ఆ ఏనుగుల సేనను చూసేసరికి ఘటోత్కచుడికి మండిపోయింది. అతని రాక్షసులు ఏనుగుల సేన మీద పడి ధ్వంసం చేసాగారు. గజయోధులు చస్తూ ఉండడం చూసి దుర్యోధనుడు బాణాలతో ఆ రాక్షసులను చంపడం మొదలుపెట్టాడు. అప్పుడు ఘటోత్కచుడు దుర్యోధనుడిని తానే ఎదుర్కొన్నాడు. ఆ యుద్ధంలో బాగా గాయపడి రక్తం ఓడుతున్న ఘటోత్కచుడు దుర్యోధనుడిని చంపడానికి ఒక గొప్ప శక్తిని చేతపట్టాడు. ఆ సమయంలో వంగదేశపు రాజు తాను ఎక్కిన గొప్ప ఏనుగును దుర్యోధనుడి రథానికి అడ్డంగా తోలాడు. ఘటోత్కచుడు విసిరిన శక్తి తగిలి ఆ ఏనుగు కూలిపోయింది. వంగరాజు దాని మీద నుంచి దూకి ఎటో పారిపోయాడు. తర్వాత ఘటోత్కచుడు విజృంభించి భయంకరంగా అరుస్తూ దుర్యోధనుడిని పీడించడం మొదలుపెట్టాడు. ఘటోత్కచుడి పెడబొబ్బలు విని భీష్ముడు ద్రోణుడితో, దుర్యోధనుడిని ఘటోత్కచుడు పీడిస్తున్నట్టున్నాడు, వాడిని చంపడం ఎవరికి సాధ్యం కాదు, మీరంతా వెళ్ళి దుర్యోధనుడిని రక్షించండి అన్నాడు. ఆ మాట వింటూనే ద్రోణుడు, సోమదత్తుడు, బాహ్లికుడు, సైంధవుడు, కృపుడు, భూరిశ్రవుడు, శల్యుడు, బృహద్బలుడు, అశ్వత్థామ, వికర్ణుడు, చిత్రసేనుడు, వివింశతి మొదలైన మహాయోధులు అనేక రథాలను వెంట పెట్టుకుని వెళ్లేసరికి ఘటోత్కచుడిచే తరమబడుతున్న దుర్యోధనుడు కనిపించాడు. వాళ్ళు ఘటోత్కచుడికి అడ్డుపడి యుద్ధం సాగించారు. ఘటోత్కచుడు తన వారితో ఆ యోధులందరినీ ఎదుర్కొని పోరాడాడు. అప్పుడు జరిగిన యుద్ధంలో మహావీరులందరూ దెబ్బతిన్నారు. కొందరికి కవచాలు తూట్లు పడ్డాయి, కొందరు గాయపడ్డారు, కొందరి సారథులు చచ్చారు. మొత్తం మీద అందరూ యుద్ధ విముఖులైనారు. వెంటనే ఘటోత్కచుడు మళ్లీ దుర్యోధనుడిపైకి వెళ్ళాడు. అప్పుడు మరికొందరు కౌరవపక్ష వీరులు ఘటోత్కచుడి పైన తలపడ్డారు. అతను వారితో యుద్ధం సాగించాడు. ధర్మరాజు భీముడితో, నీ కొడుకు ఘటోత్కచుడు తనకు మించిన యుద్ధం చేస్తున్నాడు. పాంచాలులను నిర్మూలించే ప్రయత్నంలో ఉన్న భీష్ముణ్ణి అర్జునుడు ఎదిరించి పోరాడుతున్నాడు అన్నాడు. అర్జునుడికి సహాయంగా వెళ్ళడం కన్నా ఘటోత్కచుడికి సహాయం చేయడం ఎక్కువ అవసరం అని గ్రహించి భీముడు అతివేగంగా ఘటోత్కచుడి వద్దకు బయలుదేరాడు. అతని వెంట అభిమన్యుడు, ఉపపాండవులు, నీలుడు, సత్యధృతి, సౌచిత్తి, శ్రేణిమంతుడు, వసుతానుడు మొదలైన వారు వెళ్లారు. ఉభయపక్ష వీరులకు తీవ్రమైన యుద్ధం జరిగింది. యుద్ధంలో పాండవపక్షానిదే పైచేయి అయింది. అది చూసి దుర్యోధనుడు భీముడిని ఎదుర్కొన్నాడు. యుద్ధంలో భీముడు దెబ్బతిని రథంలో కూలబడ్డాడు. అంతలో ఘటోత్కచుడు, అభిమన్యుడు మొదలైన పాండవ వీరులు దుర్యోధనుడిని చుట్టుముట్టారు. దుర్యోధనుడు ప్రమాదంలో ఉండడం తెలిసి ద్రోణుడు అతనికి సహాయంగా కొందరు కౌరవ వీరులను వెంట పెట్టుకుని వచ్చాడు. మళ్లీ సాగిన యుద్ధంలో ఘటోత్కచుడు రాక్షసమాయలు ప్రయోగించి శత్రువులకు దిగ్భ్రమ కలిగించాడు. ఘటోత్కచుడి దెబ్బ తట్టుకోలేక కౌరవ సేనలు చెల్లాచెదురై శిబిరాలకేసి పరిగెత్తసాగాయి. అప్పుడు దుర్యోధనుడు భీష్ముడి వద్దకు వచ్చి, తాత, పాండవులు కృష్ణుని నమ్ముకున్నట్టే మేము నిన్ను నమ్ముకుని యుద్ధం ప్రారంభించాం. ఘటోత్కచుడు, భీముడు చేరి నాకు గొప్ప అపజయం కలిగించారు.
ఈ అవమానం నన్ను నిలువునా దహిస్తోంది. ఎలాగైనా ఈ రాక్షసాధముడు చావాలి. ఈ ఉపకారం చేసి పెట్టు అన్నాడు. అప్పుడు భీష్ముడు దుర్యోధనుడితో, నాయనా, నువ్వు ధర్మరాజుతో కానీ, భీముడితో కానీ, అర్జునుడితో కానీ, నకుల సహదేవులతో కానీ యుద్ధం చేయి. రాజుతో పోరాడడం రాజధర్మం. రాక్షసుడైన ఘటోత్కచుడితో పోరాడాలంటే మేమంతా ఉన్నాం. వాడితో యుద్ధం చేయడానికి భగదత్తుని పంపు. అతను ఇంద్రుడంతటి వాడు అని భగదత్తుడితో, నువ్వు అనేక మంది రాక్షసులతో పోరాడిన వాడివి. ఘటోత్కచుడిని ప్రతిఘటించడానికి నువ్వే సరైన వాడివి. నువ్వు ఇప్పుడే వెళ్ళి మేమంతా చూస్తుండగా వాడిని చంపే అన్నాడు. భీష్ముడు ఈ మాట అనేసరికి భగదత్తుడు సుప్రతీకం అనే తన గొప్ప ఏనుగునెక్కి పాండవ యోధుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. గొప్ప యుద్ధం జరిగింది. భగదత్తుడు భీముడితో తలపడ్డాడు. సుప్రతీకం అతివేగంగా భీముడి రథం మీదికి రావడం చూసి కేకయులు, ఉపపాండవులు, అభిమన్యుడు, దశారణ రాజైన క్షత్రదేవుడు, చేదిరాజైన చిత్రకేతుడు ఆ ఏనుగుపై బాణాల వర్షం కురిపించారు. కానీ సుప్రతీకం పాండవ సైన్యాన్ని ధ్వంసం చేయడం మొదలుపెట్టింది. అది చూసి ఘటోత్కచుడు భగదత్తుడి మీదకి వచ్చాడు. భగదత్తుడు అందరినీ వరుసగా చితకొట్టేశాడు. భీముడి సారథి రథంలోనే మూర్ఛిపోయాడు. ఇంతలో అర్జునుడు భీమ ఘటోత్కచులు ఉన్న చోటికి వచ్చి యుద్ధం చేశాడు. భగదత్తుడు తన ఏనుగు చేత పాండవ సైన్యాన్ని తొక్కిస్తూ వెళ్ళి ధర్మరాజుతో యుద్ధం ప్రారంభించాడు. ఆ సమయంలో ఇరావంతుడు చనిపోయిన సంగతి భీముడికి, అర్జునుడికి తెలిసింది. అర్జునుడు చాలా బాధపడి కృష్ణుడితో తన రథాన్ని కౌరవసేన మీదికి నడపమన్నాడు. మళ్లీ ఉభయపక్షాల వీరుల మధ్య యుద్ధం ప్రజ్వలించింది. ఈ యుద్ధంలో భీముడు వ్యూఢంస్కుణ్ణి, కుండలి అనేవాణ్ణి, అనాదృష్టి, కుండభేది, వైరాటుడు, దీర్ఘనేత్రుడు, దీర్ఘబాహువు, సుబాహువు, కనకధ్వజుడు అనేవాళ్లను, ధృతరాష్ట్రుడి కొడుకులను వరుసగా చంపాడు. అతను అలా వారిని చంపేటప్పుడు ద్రోణుడు అతనిపైన శరపరంపరలు ప్రయోగించి కూడా అతని ఆపలేకపోయాడు. చీకట్లు ముంచుకొస్తుండగా అలసిపోయిన ఉభయపక్షాల వారు యుద్ధం చాలించి శిబిరాలకు వెళ్ళిపోయారు. అనంతరం దుర్యోధన, శకుని, దుశ్శాసనులు కర్ణుడితో కలిసి మంత్రాలోచన చేశారు. అప్పుడు దుర్యోధనుడు కర్ణుడితో, భీష్ముడు, ద్రోణుడు, శల్యుడు ఎందుచేతనో పాండవులను బాధించలేకపోతున్నారు. పాండవులు అపజయం అన్నది లేక మన సైన్యాన్ని నాశనం చేస్తున్నారు. రోజు రోజుకి నా సేన తరిగిపోతుంది. దేవుడు, పాండవులు కూడా నాకు పరాభవం కలిగిస్తున్నారు. నేను పాండవులను ఎలా జయిస్తానో తెలియకుండా ఉంది అన్నాడు. దానికి కర్ణుడు, మహారాజా, భీష్ముడు యుద్ధం విరమించని నేను వచ్చి పాండవులను సోమకులతో సహా చంపేస్తాను. నా పరాక్రమం ఎలాంటిదో భీష్ముడికి చూపుతాను. భీష్ముడికి పాండవుల మీద ప్రేమ. చూస్తూ చూస్తూ వారిని చంపలేడు కూడా. అందుచేత నువ్వు వెంటనే భీష్ముడి శిబిరానికి వెళ్ళి ఆయనను అస్త్ర సన్యాసం చేయమని చెప్పు. ఆయన ఆ పని చేసిన మరుక్షణం పాండవులు చచ్చారే అనుకో అన్నాడు. దుర్యోధనుడు తన తమ్ములను, ఇతరులను వెంట పెట్టుకుని భీష్ముడి వద్దకు వెళ్ళి, తాత, నీకు నా మీద కోపమో లేక నా దురదృష్టమో కానీ నువ్వు పాండవులను రక్షిస్తున్నావు. నీ ఉద్దేశం వారిని రక్షించడమే అయితే యుద్ధం విరమించి యుద్ధభారం కర్ణుడి మీద ఉంచు. అతను, అతని బంధువులు పాండవులను జయిస్తారు అన్నాడు. ఈ మాటలు భీష్ముడికి ములుకుల్లాగా తగిలాయి. ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి. ఆయన 3 లోకాలను దహించేవాడిలాగా అయిపోయి, దుర్యోధన, ఇలాంటి మాటలు ఎందుకంటున్నావు? నా ప్రయత్నంలో లోపమేమిటి? శత్రువులను అపారంగా నాశనం చేస్తున్నాను. అర్జునుడు మహావీరుడని నీకు తెలీదా? నిన్ను గంధర్వులు పట్టుకుపోయినప్పుడు కర్ణుడు ఏం చేశాడు? ఉత్తర గోగ్రహణం అప్పుడు అర్జునుడు మనందరినీ ఒంటిగా జయించలేదా? అతను ఇంద్రుడికి లొంగని నివాత కవచులను జయించాడే. ఈ యుద్ధం నువ్వు కోరి తెచ్చుకున్నది. నీ శత్రువును నువ్వే చంపు, మేం చూసి ఆనందిస్తాం. నా మాటకు వస్తే నేను శిఖండిని తప్ప మిగిలిన సోమకులను, పాంచాలులను అందరినీ చంపుతాను, లేదా చచ్చిపోతాను. ఇంతకన్నా నేను చెప్పేదేమీ లేదు. రేపు మహాయుద్ధం చేయబోతున్నాను. నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు. దుర్యోధనుడు ఈ మాటతో తృప్తిపడి మర్నాడు నిద్రలేస్తూనే తన పక్షాన పోరాడే రాజులతో, ఇవాళ భీష్ముడు గొప్ప యుద్ధం చేయబోతున్నాడు అని చెప్పి దుశ్శాసనుడితో, ఇవాళ మనకు విజయం కలగబోతోంది. భీష్ముడిని మనం రక్షించుకోవాలి. అందుకని శకుని, శల్యుడు, కృపుడు, ద్రోణుడు, వివింశతి సహాయపడాలి అన్నాడు. 9వ రోజు యుద్ధం ఆరంభమైంది. భీష్ముడు సర్వతోభద్రం అనే వ్యూహంలో కౌరవ సేనలను నిలిపాడు. పాండవులు దానికి ప్రతివ్యూహం పన్నారు. యుద్ధం ఆరంభమవుతూనే అభిమన్యుడు రెచ్చిపోయి రెండో అర్జునుడిలాగా కౌరవ సేనలను, సైంధవుడు, కృపుడు, ద్రోణుడు, అశ్వత్థామ లాంటి మహావీరులను చెదరగొట్టేశాడు.
అప్పుడు దుర్యోధనుడు రాక్షసుడైన అలంబసుడిని అభిమన్యుడి మీదికి పురిగొల్పాడు. అభిమన్యుడికి అలంబసుడికి యుద్ధం జరిగింది. అలంబసుడు గొప్ప యుద్ధమే చేశాడు, కానీ అతను అభిమన్యుడి ధాటికి తట్టుకోలేక మాయా యుద్ధానికి దిగి అందులోనూ నెగ్గలేక చివరికి ఓడి పారిపోయాడు. తర్వాత అభిమన్యుడు కౌరవసేనను ధ్వంసం చేస్తూ పోయాడు. ఆ సమయంలో భీష్ముడు అభిమన్యుడిని ఎదిరించాడు. అదే సమయంలో అర్జునుడు అభిమన్యుడి వద్దకు వచ్చాడు. భీష్ముడి వెంట ఇంకా అనేక మంది మహావీరులున్నారు. అలాగే అర్జునుడి వెంట కూడా ఉన్నారు. ఉభయ పక్షాలకు గొప్ప యుద్ధం జరిగింది. మరొక పక్క భీముడిపైకి భగదత్తుడు, శృతాయువు ఏనుగుల సేనలతో వచ్చారు. భీముడు గద పట్టుకుని రథం నుంచి దిగి తన చుట్టూ మూగిన ఏనుగులను, వాటి మీద ఉన్న యోధులను తన గదతో చావబాదసాగాడు. ఆ రోజు భీష్ముడు మహాదారుణమైన యుద్ధం చేశాడు. పాండవ సైన్యం విపరీతంగా నాశనమైంది. పాండవ సైనికులు అస్త్రాలు కూడా వదిలేసి పారిపోయారు. సూర్యాస్తమయం అయి యుద్ధం నిలిచిపోయింది. భీష్ముడు విజృంభిస్తే ఎలా యుద్ధం చేయగలడో చూసిన పాండవులకు గుండెల్లో రాయి పడినట్టయింది. ధర్మరాజుకు యుద్ధం మీద విరక్తి కూడా కలిగింది. ఆయన కృష్ణుణ్ణి ఏం చేయాలి అని అడిగాడు. కృష్ణుడు ధర్మరాజును ఓదారుస్తూ, నువ్వు దిగులు పడకు. భీష్ముడిని అర్జునుడు చంపకపోతే నేను చంపుతాను. భీష్ముడు చచ్చిపోతే నువ్వు గెలవడానికి అడ్డు ఏది ఉండదు. నీ శత్రువు నా శత్రువే కదా. తలుచుకుంటే అర్జునుడు భీష్ముడిని తప్పక చంపగలడు. అది అతని కర్తవ్యం కూడా అన్నాడు. ఈ మాట విని ధర్మరాజు కృష్ణుడితో, భీష్ముడు మా క్షేమం కోరినవాడు, మనం గెలవాలన్న కాంక్ష కలవాడు. మన పక్షాన యుద్ధం చేయకపోయినా మనకు హితం చెబుతానన్నాడు. మనం ఆయన దగ్గరికి పోయి ఆయన ఎలా చేస్తాడో అడుగుదాం. అటువంటి మహాపురుషుణ్ణి చంపుదాం అనుకుంటున్నాం కదా. క్షత్రియ ధర్మం ఎంత పాపిష్టిది అన్నాడు. కృష్ణుడు ఈ మాటకు సంతోషించి, భీష్ముడి వంటి మహావీరుడు ఎలా చేస్తాడో ఆయనే చెప్పాలి, మనం ఆయన వద్దకు పోదాం అన్నాడు. 10 రోజులు యుద్ధం చేసి భీష్ముడు యుద్ధరంగంలో పడిపోయాడు. ఆయన శిఖండితో యుద్ధం చేయడు కనుక అర్జునుడు శిఖండిని ముందు పెట్టుకుని వెనక నుంచి తాను బాణాలు వేస్తూ భీష్ముడిని పడగొట్టాడు. భీష్ముడు పడిపోయాడు, కానీ వెంటనే చావలేదు. ఆయన శరీరం నిండా బాణాలు గుచ్చుకుని ఉండడం చూసి ఆయన పడిపోయినప్పుడు ఆయన శరీరం నేలకు తగలకపోవడము, ఆ స్థితిలో ఆయనకు దాహం వేస్తే అర్జునుడు భూమిని బాణంతో కొట్టి పాతాళగంగను పైకి తెప్పించడం జరిగాయి. ఉత్తరాయణం వచ్చిందాకా భీష్ముడు అంపశయ్య మీద ప్రాణాలతో ఉన్నాడు. భీష్ముడి అనంతరం కౌరవసేనలకు ద్రోణుడు సర్వసేనాధిపత్యం వహించి 5 రోజుల పాటు యుద్ధం చేశాడు. ఆయన పన్నిన పద్మవ్యూహంలోకి ప్రవేశించి అర్జునుడి కొడుకైన అభిమన్యుడు శత్రుయోధుల మధ్య చిక్కి చనిపోయాడు. ఇది జరిగినప్పుడు అర్జునుడు దూరాన మరొక రంగంలో యుద్ధం చేస్తున్నాడు. అభిమన్యుడి వెనుకగా మిగిలిన పాండవులు పద్మవ్యూహంలో ప్రవేశించబోతే సైంధవుడు వారికి అడ్డుపడ్డాడు. ఆ కారణంగా అభిమన్యుడికి ఎవరూ సహాయం చేయలేకపోయారు. ఈ సంగతి విని అర్జునుడు మర్నాడు సైంధవుని చంపుతాను అని ప్రతిజ్ఞ చేసి అంత పని చేశాడు. తర్వాత ద్రోణుడు, దృష్టద్యుమ్నుడు యుద్ధం చేస్తుండగా ధర్మరాజు అశ్వత్థామ చచ్చినట్టు అబద్ధం చెప్పాడు. తన కొడుకు చచ్చాడని ధర్మరాజు నోట విని ద్రోణుడు అస్త్రసన్యాసం చేసి ప్రాయోపవేశం చేశాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడు ఆయనను చంపాడు. ద్రోణుడు చనిపోయిన అనంతరం కౌరవ బలాలకు కర్ణుడు సర్వసేనాని అయినాడు. కర్ణుడు శల్యుని తనకు సారథిగా ఇప్పించమని దుర్యోధనుడిని కోరాడు. శల్యుడు కర్ణుడికి సారథి కావడానికి ఒప్పుకున్నాడు. కానీ అతను యుద్ధం చేసిన 2 రోజులు శల్యుడు అతన్ని అవమానిస్తూ నిరుత్సాహపరుస్తూ వచ్చాడు. 2వ రోజు కర్ణుడు అర్జునుడితో యుద్ధం చేస్తుండగా అతని రథచక్రం బురదలో కూరుకుపోయింది. కర్ణుడు దాన్ని ఎత్తుతుండగా అర్జునుడు అతన్ని చంపేశాడు. కర్ణుడి అనంతరం శల్యుడు కౌరవ సేనాని అయినాడు. ఆయన ఆ రోజే ధర్మరాజుతో యుద్ధం చేస్తూ చచ్చిపోయాడు. 18వ రోజున యుద్ధం ముగిసింది. ఆ యుద్ధంలో 18 అక్షౌహిణుల సేన పోయింది. దుర్యోధనుడు తప్ప అతని తమ్ములందరూ పోయారు. దుశ్శాసనుణ్ణి భీముడు భయంకరంగా చంపి అతని నెత్తురు తాగాడు. యుద్ధంలో ఉభయపక్షాల యోధులు అనేక వేల మంది చనిపోయారు. పాండవుల పక్షాన పాండవులు, ఉప పాండవులు, యుయుత్సుడు, సాత్యకి, దృష్టద్యుమ్నుడు, శిఖండి మిగిలారు. యుయుత్సుడు ధృతరాష్ట్రుడికి పుట్టినవాడు. యుద్ధం ముగియగానే అతను హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. కౌరవుల పక్షాన అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ, దుర్యోధనుడు మిగిలారు. యుద్ధం ఆఖరి దశలో కృప, అశ్వత్థామలు, కృతవర్మ దుర్యోధనుడి కోసం చూస్తే అతను ఎక్కడా కనపడలేదు. అతను గద ఒకటి భుజాన పెట్టుకుని ఒక పెద్ద మడుగు వద్దకు వెళ్ళాడు. కృతవర్మ, కృపుడు, అశ్వత్థామ
ప్రాణాలతో మిగిలారు అన్నది కూడా అతనికి తెలీదు. మడుగు వద్ద కూర్చుని ఉన్న దుర్యోధనుడి వద్దకు సంజయుడు వచ్చాడు. తనకు అపజయం కలిగినందుకు, తన వారంతా పోయినందుకు విచారిస్తున్న దుర్యోధనుడు సంజయుడిని చూసి, మన వాళ్ళలో నువ్వు తప్ప ఇంకెవరు మిగల్లేదా? నేను ఈ మడుగులో ఇంకా ప్రాణాలతో ఉన్నాను అని నా తండ్రికి చెప్పు అని మడుగులో ప్రవేశించాడు. సంజయుడు అక్కడి నుంచి వచ్చేస్తుండగా అతనికి కృతవర్మ, కృపుడు, అశ్వత్థామ కనపడి, సంజయ, దుర్యోధనుడు ఎక్కడా అని అడిగారు. సంజయుడు వాళ్లకు మడుగును చూపించి దుర్యోధనుడు జలస్తంభన చేసి అందులో ఉన్నట్టు చెప్పాడు. అశ్వత్థామ పెద్దగా ఏడుస్తూ, అయ్యో, మేం బతికి ఉన్న సంగతి అతనికి తెలియదు కాబోలు, మేము నలుగురము కలిసి శత్రువులను జయించలేమా అన్నాడు. వాళ్ళు ముగ్గురు పాండవులతో యుద్ధం చేస్తామని బయలుదేరారు. కానీ వాళ్ళు రణరంగానికి చేరేసరికి చీకటి పడింది. కౌరవ శిబిరానికి చెందిన స్త్రీలను సేవకులు హస్తినాపురానికి తీసుకుపోతున్నారు. యుద్ధం అయిపోగానే పాండవులు కృష్ణుడితో సహా దుర్యోధనుడి కోసం వెతకసాగారు. దుర్యోధనుడు మడుగులో దాగి ఉన్న సంగతి వారికి తెలిసింది. వాళ్ళు అక్కడికి వచ్చారు. ధర్మరాజు దుర్యోధనుడితో, నీ వంశమంతా నాశనమైపోయాక నీ ప్రాణాలు దక్కించుకోవడానికి మడుగులో దాక్కున్నావా? ఇది అక్రమం. బయటికి వచ్చి మాతో యుద్ధం చేయి. నీ వంటి గర్విష్ఠికి ఈ పిరికితనం తగదు. మమ్మల్ని ఓడించకుండా నీ రాజరికం నిలవదు. వచ్చి మమ్మల్ని ఓడించు అన్నాడు. నాకు రాజ్యం అక్కర్లేదు, నువ్వే అంతా ఏలుకో అన్నాడు దుర్యోధనుడు. నీ నుంచి నాకు రాజ్యదానం అవసరం లేదు. అదిగాక దానం చేయడానికి నీకిప్పుడు రాజ్యము లేదు. మమ్మల్ని జయించి రాజ్యం పొందు, లేదా మా చేతిలో ఓడిపో అన్నాడు ధర్మరాజు. ఇలాంటి సూటిపోటి మాటలతో పాండవులు రెచ్చగొట్టేసరికి దుర్యోధనుడు మడుగు నుంచి బయటకు వచ్చి భీముడితో గదాయుద్ధం చేశాడు. భీముడు దుర్యోధనుడి తొడలు విరగొట్టాడు. తొడలు విరిగి పడిపోయి ప్రాణాలతో ఉన్న దుర్యోధనుడి వద్దకు కృప, అశ్వత్థామ, కృతవర్మలు వచ్చి అతని దుస్థితికి విచారించారు. అశ్వత్థామ ఆ రాత్రే పాండవులను, బతికి ఉన్న ఇతర పాంచాలులను చంపేస్తాను అని దుర్యోధనుడి దగ్గర ప్రతిజ్ఞ చేశాడు. ఈ మాటకు దుర్యోధనుడు సంతోషించి అశ్వత్థామను తమ సర్వసేనానిగా నియమించాడు. తర్వాత ఆ యోధులు ముగ్గురు బయలుదేరి పాండవ శిబిరాలకు సమీపంగా ఒకచోట దాక్కున్నారు. అక్కడ అరణ్యం ఉంది. అందులో ఒక 1000 కొమ్మల మర్రి చెట్టు కింద వాళ్ళు విశ్రమించారు. అశ్వత్థామ శత్రువులను అన్యాయంగా నిద్రపోతున్నప్పుడే చంపడానికి నిశ్చయించాడు. ఎందుకంటే పాండవులు అలాంటి అన్యాయాలు యుద్ధంలో చాలా చేశారు. అతను కృపుణ్ణి, కృతవర్మను ఇందుకు ఒప్పించి వారితో బయలుదేరి పాండవ శిబిరానికి వచ్చాడు. కృపుణ్ణి, కృతవర్మను అతను శిబిర ద్వారం వద్ద నిలబెట్టి తాను కత్తి దూసి లోపలికి ప్రవేశించి ముందుగా దృష్టద్యుమ్నుణ్ణి నిద్రలేపి అతన్ని చంపాడు. ఆ అలికిడికి కొందరు లేచి అతని మీదకొచ్చారు. అశ్వత్థామ అందరినీ చంపాడు. తర్వాత అతను ఉపపాండవులందరినీ చంపాడు. శిబిరంలో వాళ్ళు మేలుకొని వారిలో కొందరు అశ్వత్థామతో యుద్ధం చేసి చచ్చారు. బయటికి పారిపోతున్న వారిని కృపుడు, కృతవర్మ చంపారు. తర్వాత ముగ్గురు చేరి శిబిరానికి 3 వైపులా అగ్గిపెట్టారు. తర్వాత వాళ్ళు ఈ వార్తను దుర్యోధనుడికి చెప్పడానికి బయలుదేరారు. ఆ రాత్రి పాండవులు ఆ శిబిరంలో లేరు. ఉన్నట్టయితే వాళ్ళు అశ్వత్థామ చేతిలో చావడమో, లేక వాళ్ళు అశ్వత్థామకు ఈ దారుణ హత్యాకాండ చేయకుండా అడ్డుపడమో జరిగేది. కృప, అశ్వత్థామ, కృతవర్మలు వచ్చేసరికి దుర్యోధనుడు మరణవేదన పడుతున్నాడు. అతను వాళ్ళు చేసిందంతా విని సంతోషిస్తూ ప్రాణాలు వదిలాడు. తమ కొడుకులు, బంధువులు యుద్ధంలో గెలిచి కూడా హత్యకు గురైనట్లు తెలిసి పాండవులు, ద్రౌపది మొదలైన వారు ఎంతో శోకించారు. ఇంత పని చేసిన అశ్వత్థామను చంపేస్తాను అని భీముడు బయలుదేరాడు. అప్పుడు ద్రౌపది, ఆ అశ్వత్థామ తలలో మణి ఉంటుందిట, వాణ్ణి చంపి ఆ మణి తెస్తే నేను కళ్ళారా చూస్తాను అన్నది. భీముడు ధనుర్బాణాలు తీసుకుని రథం మీద బయలుదేరాడు. అది చూసి కృష్ణుడు భీముడికి తోడుగా అర్జునుడిని కూడా వెళ్ళమన్నాడు. కృష్ణుడితో పాటు ధర్మరాజు, అర్జునుడు కూడా మరొక రథం ఎక్కి బయలుదేరారు. వాళ్ళు త్వరలోనే భీముడిని చేరుకున్నారు. కానీ భీముడిని వెనక్కు మళ్లించలేకపోయారు. వాళ్ళు గంగా తీరాన్ని చేరేసరికి వ్యాసుడు, అతని అనుచరులైన ఋషులు, వారి వెంట అశ్వత్థామ కనిపించారు. అశ్వత్థామ మట్టి కొట్టుకుని నారబట్టలు కట్టుకుని ఉన్నాడు. అశ్వత్థామను చూస్తూనే భీముడు భయంకరంగా కేకపెట్టాడు. అశ్వత్థామ భీముణ్ణి, అతని వెనుకగా వచ్చే కృష్ణుడి వెంట ధర్మరాజును, అర్జునుని చూసి ఏమీ తోచక తన తండ్రి తనకిచ్చిన బ్రహ్మశిరోనామకాస్త్రం అనే భయంకరమైన అస్త్రాన్ని ఆవాహన చేసి అపాండవం అగుగాక అని దాన్ని ప్రయోగించాడు. కృష్ణుడు ప్రేరేపించగా అర్జునుడు కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించాడు. 2 అస్త్రాలు భయంకరంగా మంటలు కక్కుతూ ఒకదానికొకటి ఎదురయ్యాయి. అప్పుడు వ్యాసుడు, నారదుడు ముందుకు వచ్చి ఇద్దరి అస్త్రాలను ఉపసంహరించమన్నారు. అర్జునుడు తన అస్త్రాన్ని ఉపసంహరించాడు.
అశ్వత్థామకు ఆ పని చేతగాలేదు. అతను వ్యాసుడితో, నేను భీముణ్ణి చూసి ఈ అస్త్రాన్ని ప్రయోగించాను. ఉపసంహరించడం నా వల్ల కాదు. ఇది పాండవులను నిర్మూలించక విడవదు అన్నాడు. కృష్ణుడు ఈ మాట విని, సరే, పాండవుల అంకురం ఇప్పుడు ఉత్తర గర్భంలో ఉంది. దాని మీద నీ అస్త్రం ప్రయోగించు అన్నాడు. అశ్వత్థామ తన తలలో ఉన్న మణిని అర్జునుడికి ఇచ్చేటట్టు, అర్జునుడు అతని ప్రాణాలతో వదిలేటట్టు ఋషులు రాజీపరిచారు. అశ్వత్థామ తన తలలోని మణి తీసి అర్జునుడికిచ్చి అడవులు పట్టిపోయాడు. భీముడు ఆ మణిని తీసుకుపోయి ద్రౌపదికిచ్చి, ఇక విచారించకు అన్నాడు. ద్రౌపది ఆ మణిని ధర్మరాజు తలలో ధరించడానికి ఇచ్చింది. హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు తన 100 కొడుకులు యుద్ధంలో పోయినందుకు అంతులేని విచారణలో మునిగిపోయాడు. సంజయుడు ఆయనతో, నీ కొడుకులే ఏమిటి? 18 అక్షౌహిణుల సేన నాశనమైపోయింది. ప్రపంచంలో ఉన్న రాజులందరూ చచ్చారు. చచ్చిన వారికి అందరికీ ప్రేతకార్యాలు చేయించు అన్నాడు. ధృతరాష్ట్రుడి వెంట గాంధారి, కుంతి, ఇతర అంతఃపుర స్త్రీలు ఏడుస్తూ యుద్ధభూమికి వచ్చారు. ఈ సంగతి తెలిసి పాండవులు కృష్ణుణ్ణి, సాత్యకిని, యుయుత్సుణ్ణి వెంటబెట్టుకుని అక్కడికి వచ్చారు. ధర్మరాజు ధృతరాష్ట్రుడికి నమస్కరించి ఆయనను చూడ్డానికి వచ్చిన వారందరి పేర్లు చెప్పాడు. ధృతరాష్ట్రుడికి లోపల మండిపోతోంది. ఆయన ధర్మరాజును కౌగిలించుకుని తర్వాత భీముణ్ణి కౌగిలించుకోపోయాడు. కృష్ణుడు భీముణ్ణి వెనక్కి లాగి ఇనప భీమ విగ్రహాన్ని ముందుకు తోశాడు. ధృతరాష్ట్రుడు ఆ విగ్రహాన్ని బలంగా కౌగిలించుకునేసరికి అది కాస్త పిండి పిండి అయిపోయింది. అదే నిజంగా భీముడితే చచ్చే ఉండేవాడు. ధృతరాష్ట్రుడి బలం 1000 ఏనుగుల బలం. కానీ ఇనప విగ్రహాన్ని నుగ్గు చేసి ధృతరాష్ట్రుడు ముక్కుల నోట నెత్తురు కక్కుతూ కింద పడిపోయాడు. తర్వాత ఆయన అయ్యో భీమా అంటూ దొంగ ఏడుపు సాగించాడు. కృష్ణుడు ఆయనతో, రాజా, విచారించకు. నువ్వు నుగ్గు చేసింది భీముణ్ణి కాదు, ఇనప విగ్రహాన్ని అన్నాడు. ఆ విగ్రహం దుర్యోధనుడు తన గదాయుద్ధాభ్యాసం కోసం చేయించుకున్నది. తర్వాత కృష్ణుడు ధృతరాష్ట్రుని ఊరడించాడు. నాకిప్పుడు పాండవులు తప్ప కొడుకులెవరున్నారు అంటూ ధృతరాష్ట్రుడు భీమ, అర్జున, నకుల, సహదేవుల శరీరాలు నిమిరాడు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.